అద్భుతమైన చరిత్రను సృష్టించాలనేది మనం వింటుంటాం సాధారణంగా. ఆ చరిత్ర ఏ విధంగా ఉండాలంటే చట్టబద్ధమైన చరిత్ర, న్యాయబద్ధమైన చరిత్ర, దేశ అభివృద్ధికి ఉపయోగపడే చరిత్ర ఉండాలి. నయీం లాంటి నరరూప రాక్షసులు కూడా మన చరిత్రను సృష్టించారు. వాలుడాన్, దావుద్ ఇబ్రాహిం లాంటి నరరూప రాక్షసులు కూడా చరిత్రను సృష్టించారు. కానీ మనం సృష్టించే చరిత్ర ఏ విధంగా ఉండాలంటే దేశ అభివృద్ధికి తోడ్పడినదై ఉండాలి. అది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండాలి అని చెప్పి ఈరోజు నేను తెలియపరుస్తున్నాను. అయితే ఈ జననానికి మరణానికి మధ్యన సమయం ఉంటుంది. ఆ సమయంలో ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని మనము విద్యార్థుల్లోకి తరగతి గంటే దేశ భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి భారత పౌరులు అనే కార్యక్రమంలో మనము విద్యార్థులకు మనము చెప్తూ ఉంటాం. కనుక తరగతి గదే కాదు, మనకి ఎక్కడైనా మనం జర్నీ చేస్తుంటే బస్సులలో కానీ, రోడ్ల దగ్గర కానీ, బస్ స్టాండ్లలో కానీ మనం స్టే చేసుకున్నటువంటి ఏ ప్లేస్లోనైనా సరే విద్యార్థులు కనపడితే వారికి ఈ సమయం విలువను తెలియపరుస్తూ, సమయం దేనిని మనము ఒకసారి మన నుండి దూరం అయితే మనం సాధించవచ్చు. కానీ సాధించలేనివి రెండే ఉన్నాయి. ఒకటి మన మరణాన్ని మనం సాధించలేము మళ్ళీ తిరిగి, రెండవది పోయిన క్షణాన్ని మనం తిరిగి పొందలేము. కనుక క్షణం విలువైనది. ఆ విలువైన సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో మనం ఉండాలి. అందుకే సాధారణంగా నేను ఉదయం లేచినప్పటి నుంచి మొదలు పెడితే కంటికి నిద్ర వచ్చే వరకు సమయాన్ని ఎట్టి పరిస్థితులు కూడా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తూ, ఈ రోజు ఎండాతో మనం నిద్రించే సమయంలో మనకు తెలియని కొత్త అంశాన్ని మనం తిరిగినటువంటి సమాజంలో ఏమైనా మనం నేర్చుకున్నామా ఈరోజు అని ఒకసారి మనము ఆలోచన చేసుకొని, ఆ రోజు కనుక మనం కొత్త అంశాన్ని ఏం కనుక మనం నేర్చుకోలేకపోతే ఈరోజు వృధా అయిపోయింది. చిన్న సమయం కాదు, ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ కాదు, ఒక గంట కాదు, ఒక పూట కాదు, ఒక రోజు వేస్ట్ అయిపోయిందని చెప్పి బాధపడినటువంటి మనస్తత్వాన్ని మనందరం ఏర్పరచుకొని విద్యార్థులకు కూడా అదే మనస్తత్వాన్ని ఏర్పరచుకోవాలి. ఈ యొక్క సమయాన్నే సద్వినియోగం చేసుకొని ఎట్లా చేసుకొని దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి అనే అంశాన్ని మనము ఈ తరగతి గంటే దేశ భవిష్యత్తు అనే కార్యక్రమంలో మనము విద్యార్థులకు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలోనే మన జీవనం అంతా ఉంటుంది. ఈ సమయంలోనే మనం ఏం చేసినా మన పుట్టినప్పటి నుంచి మనం మరణించే వరకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, మరి జన్మ ఉండదో లేదో మనకు తెలియదు, కానీ ఈ జన్మని మాత్రం సార్థకత చేసుకొని భావి భారత పౌరులకు, మనం కాబోయే భావి భారత పౌరులకు, భావి భారత తరాలకు మనం ఆదర్శంగా నిలబడాలి. ఒక అంబేద్కర్ లాగా, ఒక గాంధీ లాగా ఎంతో మంది ఉన్నారు. ఆచార్య చంద్రశేఖర్ లాగా, అల్లూరి సీతారామరాజు లాగా ఎంతో మంది దేశం కోసం పోరాటం చేసి మరణం పొందినటువంటి మేధావులు ఉన్నారు. కాబట్టి మనం వారంతా కూడా వారి యొక్క ఆదర్శాలను కూడా మనం తీసుకొని దేశాభివృద్ధికి తోడ్పడాలని చెప్తున్నాం. కాబట్టి సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం చేయదనేది నా యొక్క అంశం. ఇక మనము ఈ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఉన్న సమయాన్ని మనం విద్యార్థులకు మనం ఏం చెప్పాలి అనేది ఇక్కడ అంశం. మనం ఇక్కడ ఉన్నటువంటి మన ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తరగతి అనే దేశ భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్ళి, ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ కావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను అంశాన్ని నేను చెప్తున్నప్పుడు మనం ఏం చెప్పాలనే అంశాన్ని మొట్టమొదట మనము మైక్ పట్టగానే ఫస్ట్ మన తల్లిదండ్రులను గుర్తు చేయాలి. వారికి చెప్పాలి, మీరు కూడా మీ తల్లిదండ్రులను ఈ విధంగా గుర్తు చేయాలి. మీరు అలాంటి మన తరగతి గదే దేశ భవిష్యత్తు ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి వెళ్ళే రోజు మనము మన తల్లిదండ్రులు ఈ భూమి మీద జీవించినట్లయితే నిజంగా మనస్ఫూర్తిగా ఆ రోజు నుంచైనా సరే మనవాళ్ళు నేనైతే ప్రతిరోజు మా అమ్మగారికి నమస్కారం చేసుకునే బయటకు అమ్మగారికి, నాన్నగారికి, మనం కూడా అందరం కూడా ఇంకెవరైనా అలా చేయని వాళ్ళు ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళు జీవించినట్లయితే వాళ్ళకు డైరెక్ట్గా నమస్కారం చేసుకొని, వారి మరణించి ఉన్నట్లయితే వారి ప్రతిబింబాలకు నమస్కారం చేసుకొని మనము ఆ యొక్క ప్రోగ్రాంకు మన దినచర్యను మనము స్టార్ట్ చేయాలి. అదే అంశాన్ని మనము విద్యార్థులందరికీ కూడా, మీరు ఈ రోజు నుంచే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు మార్నింగ్ నుంచి, మీరు ఉదయం నుంచి మీ అమ్మా నాన్న కాళ్ళకు నమస్కారం చేసి మీరు రావాలి. ఎందుకంటే మీరు చెప్పాలి ఏమని, అమ్మా ఈ భగవంతుడు ఉందో లేదో మాకు తెలియదు, భగవంతుడు ఉన్న సంగతి మీ ద్వారానే తెలిసింది, గురువులకు అప్పచెప్పింది మీరే, విద్యాబుద్ధులు నేర్చుకోమని చెప్పి మాకు అమ్మాయిని నేర్పించింది మీరే, ఈ సృష్టిని పరిచయం చేసింది మీరే. కాబట్టి మాకు మీ తర్వాతనే దైవము, మీ తర్వాతనే గురువులు. ఆ విషయాన్ని మాకు ఒక సంస్థ వచ్చింది మా స్కూల్కు,
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ అనే సంస్థ, ఆ సంస్థ వారు మాకు చక్కగా దీని గురించి వర్ణించడం జరిగింది. అది తెలిసిన తర్వాత మీకు ఎప్పుడు ఇంటికి రావాలి, ఎప్పుడు తెల్లాడుతుంది, ఎప్పుడు మీకు స్మరణ చేయాలి, ఎప్పుడు మీకు నమస్కరించాలి అనే ఆలోచనతో మా మైండ్లో మెదిలింది. మేము వచ్చేసరికి మీరు అలసిపోయి ఉన్నారు, సరే ఫ్రెష్గా రేపు మార్నింగ్ నుంచి దినచర్య ప్రారంభిద్దాం అనుకున్నాం. మేము సూర్యోదయం కాకముందుకే నిద్ర లేచి, కాబట్టి ఈరోజు మేము మీ కాళ్ళకి నమస్కారం చేస్తున్నాం. అమ్మా, ఈ రోజు నుంచి మేము ఈ భూమి మీద బతుకున్నంత వరకు, మీరు మా ఇంట్లో ఉన్నంత వరకు మేము ఈ కార్యక్రమాన్ని మేము నిరంతరం మేము చేస్తామమ్మా అని చెప్పి మాట ఇచ్చి మీరు అక్కడ నమస్కారం చేసుకొని ఆ తర్వాతనే మీ యొక్క బడి మాటకు మీరు పట్టాలని చెప్పేసి మనం అక్కడ వారికి అవేర్నెస్ చేయాలి స్కూల్ పిల్లలకు. తర్వాత మనం తల్లిదండ్రులను మనం జీవితంలో మన పెద్దలు చెప్పింది వినక కొన్ని తప్పుడు మార్గాలు పోతుంటాం. ప్రతి మనిషి తప్పు చేయడం అనేది సహజం, తెలిసి తెలియక తప్పును తెలుసుకున్న తర్వాత తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా ఈ మానవ జన్మ ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఏవైతే మనం ఇబ్బందులకు ఎదురైనమో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనలాంటి అనుభవాలు ఆ పిల్లలకు రాకుండా వారికి ముందు జాగ్రత్తగా, మేము చదవకనే ఈరోజు ఈ వ్యవసాయ పని చేస్తున్నాము, మేము చదువుకోకనే ఈరోజు ఆటో డ్రైవర్గా నేను పోవాలనుకుంటున్నాను, నేను చదువుకోకనే ఈరోజు ఈ మట్టి ఎత్తాల్సి వస్తుంది, ఇలాంటి వర్కులు చేయాల్సి వస్తుంది, మీరన్నా కనీసం బాగుపడాలన్న ఉద్దేశంతో ఆ బాధను మేము అనుభవించడం కనుక మీకు చెప్తున్నాం అని చెప్పి మన తల్లిదండ్రులకు కూడా మన పిల్లలకు మనం అవేర్నెస్ చేయాలి. కాబట్టి మన పిల్లలకు ఈ తరగతి గది దేశభక్తుల అంశంలో మొట్టమొదట తల్లిదండ్రులని గౌరవించడం మనం నేర్పించాలి. ఆ తర్వాత ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక అరాచకమైన విధానం, స్త్రీల పట్ల ఎలాంటి అత్యాచారం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ముక్కలుగా నరికి డ్రమ్ములలో పెట్టడం, వాళ్ళ మీద రకరకాల అత్యాచారాలు, వ్యభిచారం, ఒక స్త్రీని 10-20 మంది అనుమతించడం, ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే స్త్రీలని గౌరవించుకోవడం. కాబట్టి మనము అక్కడ ఉన్నటువంటి బాయ్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్లో పిల్లలకు వాళ్ళకు మన ఇంటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. ప్రతి స్త్రీలో మన తల్లిని, మన అక్కని, మన చెల్లెని చూసుకోవాలి, కానీ మనం ఇంకో రకంగా ఆలోచన చేయదనే విషయాన్ని మనకు గుర్తు చేయాలి. ప్రతి ఒక్కరు పెద్ద అయిన తర్వాత, మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్యని కూడా ఏ విధంగా గౌరవించాలో, ఒక భార్యలో ఒక తల్లిని, ఒక అక్కను, ఒక చెల్లెను, ఒక అమ్మను సర్వం మనం కట్టుకున్న భార్యను మనము చూడొచ్చు. అలాంటి సర్వీస్ కూడా అది ఒక భార్యకే సాధ్యము. వాస్తవంగా చెప్పాలంటే భార్య చేసిన సర్వీసు, అన్ని సర్వీసులు భార్య చేయగలదు, అన్ని పాత్రలు భార్య పోషించగలదు. కానీ నిజంగా చెప్పాలంటే ఇలా భార్య పోషించినటువంటి పాత్ర తల్లిదండ్రులు కూడా అన్ని పోషించలేరండి. కాబట్టి మన భార్యను కూడా మనము దేవతలాగా భావించి వారిని కూడా గౌరవించాలి. కాబట్టి ఆ విధానాన్ని మన ఇంటి నుంచే మనం అలవర్చుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థులకు ఆ అంశాన్ని కూడా మనం తెలియపరచాలి. ఇంకా నెక్స్ట్ అంశానికి వస్తే మనం ఇంతకుముందు చెప్పిన మీకు జననం మరణం అని చెప్పేసి పిల్లలు సాధారణంగా అంటుంటారు. మా దోస్తు రాధిక వాళ్ళ డాడీ 100 కోట్లు ఆస్తి సంపాదించిండు, ఆమె మంచి కార్పొరేట్ కాలేజీలలో కోట్లు ఖర్చు పెట్టి పెద్ద డాక్టర్ అయింది, మా నాన్న నాకు ఏమీ లేదు. ఆమెకు అన్ని పైసలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ అమ్మ నాన్నకి అంత ఆస్తి ఉంది కాబట్టి ఆమె ఈరోజు అంత స్థాయికి ఎదిగింది, నాకు లేవు కాబట్టి ఎదగలేకపోయినా అని వాళ్ళ యొక్క తప్పుని తప్పిపుచ్చుకునే సందర్భాలు ఉంటాయి చాలామంది. ఈరోజు మా భారతదేశంలో అనాథల నుండి కూడా ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వారికి తల్లిదండ్రులు ఏం ఆస్తులు లేదు, అంతస్తులు లేదు, ఒక జన్మను మాత్రమే ఇచ్చారు. కాబట్టి తల్లిదండ్రులు మనకు ఆస్తులు అంతస్తులు ఇవ్వవలసిన అవసరం లేదు, జన్మనిస్తే అదే గొప్ప. ఎందుకంటే మనకు జన్మనిచ్చి ఈ లోకంలో మనల్ని పడేసినప్పుడు ఈ లోకము అనంతమైన సంపద. మనం ఈరోజు ఈ హాల్లో, ఈ బిల్డింగ్లో కూర్చున్నామంటే దీని వాల్యూ కొన్ని కోట్లు. ఆ కోట్లలోనే మనం కూర్చున్నాం. మనం రోడ్డు ఎక్కినామంటే ఆ రోడ్డు ఎక్కడానికి అయ్యే ఖర్చు ఎంత, ఆ భూమికి అయ్యే ఖర్చు ఎంత, ఆ పైసల మీద, ఆ ధనం మీద మనం నడుస్తున్నాం. ప్రతి క్షణం మనము ఆ ధనంలోనే, ఆస్తులనే, అంతస్తులనే, ఐశ్వర్యమే పొరలాడుతున్నాం. అందులో రవ్వంతా మనం సంపాదించుకోలేక అంత పెద్ద ఆస్తులను మీ తల్లిదండ్రులు పడేస్తే మా అమ్మనే నాకు ఏం తెలియదు అంటే ఎంతవరకు సమావేశం ఇక్కడ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి మనం విద్యార్థి దశ నుంచే వాళ్ళకి ఆ అంశాన్ని కూడా మనము వాళ్ళకి తెలియపరచాలి. నీ చేతనైనంత నీ సొంతం చేసుకో, నిన్ను అనంతమైన ఆస్తిలో నిన్ను పడేస్తున్నాం మేము అని చెప్పి మనం పడేయడం జరుగుతుంది. కానీ మనమేం ఆలోచిస్తాం, మన ఆయన నాకు ఏం ఆస్తులు లేదు, భూములు ఏం సంపాదించలేదు, ఉన్న భూమి కూడా ప్రాబ్లమ్స్ అవుతుందంతా, ఆ మనసులో ఉండగా దానికి ఏం చేయలేదు, తిట్లు ఇంకా దీని పైగా కూడా ఇంకా తిట్లు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు జన్మనిస్తే మనకు సకల ఐశ్వర్యాలు మనకు వాళ్ళు
ఇచ్చినట్లే సకల ఐశ్వర్యాలు ఉన్నటువంటి ఒక మహాసముద్రంలో, ఒక మహా విశ్వంలో మనం వదులుతున్నాము. మనం దాంట్లో రవ్వంతా మనం స్వాధీనం చేసుకోలేక మన తల్లిదండ్రులను మనం నిందిస్తుంటాం. కాబట్టి అలాంటి నిందించే విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి పిల్లలకు మనం తెలియపరచాలి. మనం పెద్దగా అయ్యి మనం దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తల్లిదండ్రులను మనం ఏ విధంగా తీర్చుకుంటున్నాం, వారి పనులు, వారి కాలకృత్యాలు వారు తీర్చుకోలేని సమయం వచ్చినప్పుడు వారికి మనం ఏ విధమైన సహకారం అందిస్తున్నాం. అందులో మనం పోటీ పడదాం. మా నాన్నకు, రాధిక వాళ్ళ నాన్నకు ఏసీ పెట్టించిండు, రమ్య వాళ్ళ నాన్నకు ఏసీ పెట్టలేకపోయిండు. ఇట్లా మనం పోటీ పడదాం. నేను కూడా ఏసీ పెట్టించు, నేను ఇంకా పెద్ద విల్లా కట్టిస్తాను మా డాడీకి, ఇంకా నేను ఇంకా అది చేస్తాను, నేను ఇది చేస్తాను. ఇందులో ఎంత పోటీ పడతాం మనం. కానీ ఆ వాళ్ళ డాడీ ఆస్తి ఎంత ఉంది, మా డాడీ మీకు ఎంత ఇచ్చిండు, మీ డాడీ ఎంత ఇచ్చిండు, ఇది మనం వాళ్ళని ఏ విధంగా చూస్తున్నాం అనే పోటీ మనం పడదాం. విద్యార్థి కొడుకులమైన పిల్లలమైన మనము తల్లిదండ్రులుగా మనం ఏం చేద్దామంటే పిల్లలు పుట్టగానే మన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకు ఎలాంటి భవిష్యత్తులు ఇచ్చారు, ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా వారిని క్రమశిక్షణ నడిపించారు, ఏ విధంగా వాళ్ళ యొక్క పోషణను చూస్తే వాళ్ళు ఆ స్థాయికి ఎదిగిర్రు. మనం కూడా ఎంత కష్టపడైనా మన పిల్లలను ఆ స్థాయికి తీసుకెళ్దామని చెప్పి వారి కాళ్ళ మీద వారు నిలబడి సమాజానికి ఆదర్శమయ్యేంత వరకు వారి కొరకు మనం పోరాటం చేస్తే, వారి కాళ్ళ మీద వారు నిలబడేంత వరకు వచ్చిన తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడే స్టేజ్కి వచ్చిన మనము వారి గురించి ఆడపడతాం. ఇంకా మన కాళ్ళ మీద మనం నిలబడిన తర్వాత అనే అంశాన్ని మనము ఈ యొక్క విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలి. మనం యొక్క తరగతి గది దేశపోషణ అనే కార్యక్రమం తీసుకున్నప్పుడు వాళ్ళకు మనము చెప్పేటప్పుడు అంశాల గురించి చెప్పేటప్పుడు. ఇకపోతే గురువుల గురించి అట్లా అని చెప్పేసి మేడం కంటుండే మీరు ఎవరు మాట్లాడరా సార్ మాట్లాడుకుంటుందని చెప్పేసి నేను ఇప్పుడే నా పేరు ఇందిరా, నేను సోషల్ వర్క్ చేస్తున్నా. నేను గత 1997 నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడైతే స్లమ్స్ ఉంటాయో స్లమ్స్లలో వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే స్లమ్స్ వల్ల ఇప్పుడు వాటర్ గురించి అనేసరికి నాకు స్లమ్స్లో ఏం చేస్తారంటే నైట్ 1 గంట పెడుతుంది. ఆ వాటర్ కూడా డ్రైనేజ్ వాటర్ ఉంటుంది. మన దాని పక్కనే ఈ వాటర్ది కనెక్షన్ ఉంటుంది. దాంతో బస్తీలలో ఉన్న వాళ్ళు, కాలనీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా మొత్తం వాళ్ళకి వాటర్ కూడా ఈ చెడు వాటర్ ఎక్కువ వస్తుంది.